నమస్కారం. చక్రకేళి కార్యక్రమానికి స్వాగతం. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మన మదిలో ఎన్నో ప్రశ్నలు రేగుతూ ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికే మన ఈ చక్రకేళి కార్యక్రమం. మరి ఈ రోజు చక్రకేళి కార్యక్రమంలో ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ లాంటి ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కందాడే రామానుజాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం తాతయ్య గారు. వ్యసనం అంటే ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చాలా మంది వ్యసన బారిన పడుతున్నారు. దుర్వ్యసనం అంటే ఏంటి? ఇంకా చెప్పుకోవాలంటే పురాణాల్లో దుర్వ్యసన బారిన పడిన వాళ్ళ గురించి చెప్తే మా ప్రేక్షకులకి తెలుస్తుంది కదా, చెప్పండి. వ్యసనం అంటే విశేషణ అసనం అంటే ఎప్పుడూ మనతో పాటే ఉండేది. ఏది లేకుండా మనం ఉండలేమో దాన్ని వ్యసనం అంటారు. ఒక మాటలో చెప్పాలంటే భార్య భర్తకు వ్యసనమే, భర్త భార్యకు వ్యసనమే, భార్యాభర్తలకు పిల్లలు వ్యసనమే కదా. రాజుకు ప్రజలు వ్యసనమే, ప్రజలకు రాజు వ్యసనం. ఏది లేకుండా తాను ఉండడు దాన్ని వ్యసనం అంటారు. అవి మంచివైతే సద్వ్యసనాలు, చెడ్డవైతే దుర్వ్యసనాలు. చదువుకున్నవాడు తాను చదువుకున్న దాన్ని ఎదుటి వారికి చెప్పకుండా ఉండలేడు, అది వానికి వ్యసనం. 10 మందికి బోధించటం పండితునికి వ్యసనం. ప్రజలను ధర్మబద్ధంగా వారికి కావలసిన దాన్ని ఇచ్చి అవసరం లేని దాన్ని తొలగించి వారిని రక్షించటం రాజు ధర్మం. అది వానికి అలవాటు అయిపోయింది అనుకోండి, పరిపాలన లేకుండా బతకలేడు వాడు. మంచి పరిపాలన రాజుకు వ్యసనం. అలాగే పిల్లలు, పసిపిల్లలు, కొడుకులు, బిడ్డలు, వారిని పెంచటం, పోషించటం, బాగు చేయటం తల్లిదండ్రులకు వ్యసనం. ఎందుకంటే సంతానము లేని వారు దంపతులే కారు. కావాలంటే 6 మొగలవుతారు, పెండ్లాం మొగలవుతారు. దంపతులంటే జాయా పతిశ్చ పుత్రశ్చ, కొడుకు ఉండాలి. సంతానం ఉంటేనే దంపతులు. మనం ఇప్పుడు మర్చిపోయాం, కానీ పాత రోజుల్లో ఇప్పటిదాకా ఇప్పుడు కూడా ఉంది. దంపతులను పూజిస్తారు కొన్ని వ్రతాల్లో. ఎవరిని పూజిస్తారు? సంతానం ఉందా అడిగి పూజిస్తారు. పెళ్లి చేసుకొని ఇప్పుడే వచ్చామండి అంటే పక్కన కూర్చోండి అంటారు. మీరు భార్యాభర్తలు, 6 మొగలు, దంపతులు కాలేదు. సంతానం దంపతులకు వ్యసనం. తల్లిదండ్రి లేకుండా పుత్రుడు ఉండలేడు, వ్యసనం. చదువుకోకుండా విద్యార్థి ఉండలేడు, వ్యసనం. ఏది లేకుండా తాను ఉండలేడు, దాన్ని వ్యసనం అంటారు. ఇందులో మంచి వ్యసనం, చెడు వ్యసనం. పాఠం చెప్పటం, ప్రజలను పరిపాలించటం, ధర్మాన్ని బోధించటం, న్యాయాన్ని ఆచరింపచేయటం, బిడ్డలను ప్రేమించటం, భార్యను ప్రేమించటం, భర్తను ప్రేమించటం, లోకాన్ని ప్రేమించటం, మిత్రులను ప్రేమించటం, 10 మందికి బాగు చేయటం, ఇవన్నీ సద్వ్యసనాలు కదా. కొందరు మహానుభావులు మద్యపానం చేయకుండా బతకలేదు. అది వ్యసనం. ఏం వ్యసనం అది? దుర్వ్యసనం. అంటే తానొక్కడు మాత్రమే బాగుండాలనుకునేది, తనకు కూడా వాడనుకున్న బాగు కాక హాని కలిగించేది దుర్వ్యసనం. కొందరు మద్యపానం లేకుండా ఉండలేరు, కొందరు మాంసం తినకుండా ఉండలేరు, మరికొందరు ఎదుటివాడిని చంపకుండా ఉండలేరు, కొందరు వేటాడకుండా ఉండలేరు, కొందరు పగలు నిద్రపోకుండా ఉండలేరు, కొందరు పరుల నుండి దొంగతనం చేయకుండా ఉండలేరు. చౌర్యము, వేట, మద్యపానము, హింస, ఇవన్నీ వాళ్ళకి వ్యసనాలు. వీటిని దుర్వ్యసనాలు అంటారు. కొందరు జూదం ఆడుతారు, జూదం ఆడకుంటే ఉండలేరు వాళ్ళు. 1 గంట జూదం ఆడొద్దు అంటే విలవిల అవస్థపడతారు. మద్యపానం చేసేవాళ్ళు కూడా మనం చూసాం చాలా చోట్ల. ఆ మద్యంలో కూడా ఏదో కల్తీ మద్యం అంటే
అది ఇస్తేనే బతుకుతారట వాళ్ళు. అది మానేస్తే చచ్చిపోయారు. వ్యసనం, దీన్ని వ్యసనం అంటారు. ఏది లేకుండా బతకలేము అనుకుంటున్నారో అది తనకు 10 మందికి మేలు చేస్తే సద్వ్యసనం, తనకు తన వారికి సమాజానికి కీడు చేస్తే దుర్వ్యసనం. వ్యసనాలు 2 రకాలుగా ఉంటాయి. దేన్నైనా వ్యసనంగా అలవాటు చేసుకుంటే, రాముడు ఉన్నాడు, రామచంద్రుడు, ఆయనకు వ్యసనాలు ఉన్నాయి. ఏం వ్యసనాలు? సత్యమే మాట్లాడతాడు, అవసరం మాట్లాడాడు. అలాగే యుద్ధాన్ని ధర్మంగానే చేస్తాడు, అధర్మంగా చేయలేడు. భార్యను ప్రేమిస్తాడు, అది కూడా ఒక్క భార్యే. ఒక స్త్రీనే వివాహం చేసుకుంటాడు, వివాహం చేసుకున్న స్త్రీనే ప్రేమిస్తాడు, అంటే భార్యనే ప్రేమిస్తాడు. ఇప్పటి కాలంలో భార్య పని వేరే, ఇంకొకళ్ళ పని వేరే, ఇంకొకళ్ళ పని వేరే. దీన్నేముందా? అది కూడా వ్యసనమే వాళ్లకు స్త్రీ వ్యసనం. కొందరికి ఆడవాళ్ళంటే వ్యసనం. ఇంద్రుడు ఉన్నాడు, రావణాసుడు ఉన్నాడు, కీచకుడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళకి ఆడవాళ్ళ పిచ్చి. ఆడవాళ్ళు ఎందుకు? నీ భార్య లేదా? ఆమె స్త్రీ కదా. ఒక మహారాజు గారు అడిగారు, స్వర్గం ఇస్తానరా బాబు నీకు అంటే ఇంద్రుడు, స్వర్గం నాకెందుకయ్యా, స్వర్గంలో ఏముంది అన్నాడు. ఏముంది ఏంటి? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉన్నారా, పిచ్చివాడవా నువ్వు? వాళ్ళందరూ నా ఇంట్లో ఉన్నారన్నాడు. నాకు నా భార్యలు ఉన్నారు, నాకు భార్యలు 300 మంది. అందులో రంభలు ఉన్నారు, ఊరసులు ఉన్నారు, మేనకలు ఉన్నారు, తిలోత్తములు ఉన్నారు. ఓ చిన్న మాట స్వామి, నా ఇంట్లో నా దగ్గర ఉన్న నా భార్యలలో లేని కొత్తది ఈ రంభలో ఏముందో చెప్పు. ఉందే? అక్కడే ఉన్నాయో ఇక్కడవే ఉంటాయి. అక్కడేం ప్రక్రియో ఇక్కడదే ప్రక్రియ ఉంటుంది. అక్కడదే ప్రేమ, ఇక్కడదే ప్రేమ. మరి వీళ్ళెందుకయ్యా? అక్కడ నీకు లేనిదేమిటి, ఇక్కడ కొత్తగా ఉన్నదేమిటి చెప్పాలా? మనస్సు. తేడా లేదు, అక్కడెక్కడ ఒకటే. కానీ అంటాం కదా, పొరుగింటి పూల కూర రుచి అని. నీ భార్య ఎంత అందంగా ఉన్నా బాగలేదు, పరుల భార్య ఎంత వికారంగా ఉన్నా బాగుంటుంది. నీకు భార్య కమ్మని కూర చేసి పెడుతుంది, అబ్బాయి బాగుండదు, పక్కింటి వాళ్ళు పెడితే అబ్బాయి ఎంత బాగా చేశారండి వంట, ఏముందండి దీన్ని? అర్థమైందా? ఇది వ్యసనమే. స్త్రీ వ్యసనము, అక్షవ్యసనము అంటే దూత వ్యసనము, పాన వ్యసనము, వేట. రాజుకు వేటే వ్యసనం. మన పురాణాల్లో వేటతో ఎవడూ బాగుపడలేదు. పరీక్షిత్ ఉన్నాడు, శాపం పొందాడు. కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, ఇంకేమో అయ్యాడు. విశ్వామిత్రుడు మరేమో అయ్యాడు. వేటకు పోయిన ప్రతివాడు బాధపడ్డాడు. అయినా రాజులు వేట మానారు. పాండు మహారాజు ఉన్నాడు, వేటకు పోయి అనంతం తెచ్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటే చిట్టా చాలా ఉంటుంది. అందువల్ల వేట దుర్వ్యసనము, పానము దుర్వ్యసనము, స్త్రీ వ్యామోహం దుర్వ్యసనము, జూతము దుర్వ్యసనము, తనకు తన తోటి వారికి హాని కలిగించే అలవాటు అంటాం మన. వ్యసనం అంటే అలవాటు. అలాంటి అలవాటు దుర్వ్యసనం, దురభ్యాసం. బాగు చేస్తే సదభ్యాసం. చక్రకేళి కార్యక్రమంలో మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చక్రకేళి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అక్కరకు రాని చుట్టము, మొక్కిన వరమివ్వని వేల్పు వెంటనే వదిలేయాలి అంటారు కదా, ఎందుకంటారు? మనం ఏ వస్తువును వాడుకోవాలనుకుంటున్నామో ఆ వస్తువు వాడుకకు పనికి రాకుంటే పారేస్తాం. పండు తీసుకున్నాం తిందామని, అది కుళ్ళిపోయింది, పారేస్తాం. అన్నం వండాం, పాచిపోయింది, పారేస్తాం. పాలు తీసుకున్నాం, విరిగిపోయాయి, పారేస్తాం. ఎందుకు అంటామా? లేదు కదా. ఇందులో ఒక అంతర్గభితమైనటువంటి ఒక ధర్మం, ఒక సత్యం, ఒక నీతి ఉంది. చుట్టరికం అంటే ఆపదలో పనికి వచ్చిన వాడే. మనకు కొన్ని మాటలు ఉన్నాయి. విపది ధైర్యం, అధ అభ్యుదయే క్షమ, సదసి వాక్పటుత, యుధి విక్రమ. భర్తృహరి వాక్యం. నిజమైన వ్యక్తిత్వం
ఉత్తముడైన క్షత్రియుడంటే ఎవరు? ఎవరండి రాజు? ఉత్తమ క్షత్రియుడు ఎవరు అంటే ఆపద వచ్చినప్పుడు పారిపోయేవాడు కాదు, ధైర్యంగా నిలబడాలి. అభ్యుదయే క్షమ. బాగా రాజ్యం వచ్చేసింది, సంపదలు బాగా వచ్చాయి, బాగా పెరిగిపోయాడు, వృద్ధిలోకి వచ్చాడు, నా అంత వాడు లేడు, విర్రవిగకూడదు, క్షమ, ఓర్పు ఉండాలి. ఏమో ఇవాళ వస్తాయి, రేపు ఉంటాయో పోతాయో, ఆయన ఇష్టం కదా. ఒక నిబ్బరం కావాలి. సదసి వాక్పటుత. సభకు వెళ్ళాడు, ఏం కావాలి? బాగా మాట్లాడగలగాలి. సభలోకి వెళ్ళి మౌనంగా కూర్చుంటే రోజుపనికి వస్తాడు. అలాగే యుధి విక్రమ. యుద్ధంలో ఏం కావాలి? యుద్ధం చేయాలి, పరాక్రమం కావాలి. లోకంలో ఏ పని చేసినా, మనం దేన్ని తీసుకున్నా, దేన్ని ఇచ్చినా ఏం కావాలి? ఉపయోగం ఉండాలండి. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని శాస్త్రం. అంటే ప్రయోజనాన్ని కోరకుండా బుద్ధి తక్కువ వాడు కూడా పని చెయ్యడు. ఓ పని చేస్తున్నావంటే ప్రయోజనం ఉండాలి. వంట ఎందుకు చేస్తున్నావు? తినడానికి, ఆకలి తీర్చుకోవడానికి. మందు ఎందుకు వేసుకోవాలి? రోగం పోవాలి. స్నానం ఎందుకు చేయాలి? మురికి పోవాలి. ఇలా ఏ పని చేసినా ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా ఏ పని చేయరు. మనం ఒకప్పుడు కొన్ని పనులు చేయలేం కదా, చేత కాదు, ఏదో ఇబ్బంది, అనారోగ్యం, మరొకటో ఉంటుంది. అప్పుడు మన పనిని మన వాళ్ళు చేయాలి. ఇంతకాలం వాడు చేశాడు, మనం బాగుపడ్డాం, చాలా లాభాలు పొందాం. మరి ఇవాళ వాడు చేత కావటం లేదు, మనం చేత. ఎదుటి వాడికి ఆపద వచ్చినప్పుడు మనం బంధువులం అయ్యి ఉంటే, బంధువులంటే తొలబుట్టిన వాడు కావాల్సిన పని లేదు, భావం ఉంటే చాలు. అలాంటి వానికి సహకరించాలి. చుట్టం పక్కన ఉన్నాడంటే ఆపద వస్తే చెయ్యాలి. ఆపదలో చేయలేదు వాడు ఏమందాం? చుట్టం కాదు, వాడితో మనకేం పని? ఉదాహరణ కావాలంటే విభీషణుడు ఏం చేశాడు? రావణాసురుని వదిలిపెట్టాడు. ఎందుకు? అక్కడికి రాను చుట్టం. తమ్ముడు ఏం చేయాలి? అన్నకి అండగా ఉండొద్దు, ఉండాలి కదా, ఉండొద్దా? వదిలిపెట్టాడు కదా, వాడేం చుట్టం అని ఏమంటున్నారు? వీడు అంటున్నారు. వాస్తవంగా ఎవరు అక్కడికి రాని చుట్టం? రావణాసురుడు. ఎందుకు? అక్కర అంటే ఏమిటి? దగ్గరికి. అవసరం కదా. ఏం అవసరం? ఏది అవసరం? మనిషికి అవసరము ఏది? అధర్మమా ధర్మమా? ధర్మం. న్యాయమా అన్యాయమా? న్యాయం. పుణ్యమా పాపమా? పుణ్యం. వాడు దేని పనికి వస్తున్నాడు? రావణాసురుడు. అధర్మం కదా, పాపం. వద్దురా నాన్న, పరభార్యను హరించకూడదురా, పరస్త్రీని తల్లిలాగా చూడాలి. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్ ఆత్మవత్ సర్వభూతేషు యపశ్చితి సపండిత. అమ్మాయి కనపడితే అమ్మలాగా చూడాలి, అలాగే ఇతర డబ్బు కనపడితే మట్టి పెడ్డలాగా చూడాలి. ధర్మశాస్త్రం అది. పరస్త్రీని ఆశించకూడదు. నీకు కావాలంటే నీ భార్యతో రమించు, నీ భార్యతో నువ్వు ఆనందంగా ఉండు, పరస్త్రీ జోలికి వెళ్ళకూడదు. అందులో వాడు రాజు అయితే నీవు రాజువే, ఆయనే రాజే. రాజు భార్యను కాపాడాలి, హరించకూడదు. స్త్రీని హరించకూడదు, రాజు భార్యను హరించకూడదు, ధర్మాన్ని హరించకూడదు. ఇన్ని తీళ్ళ చెప్పాడు. మంచి ప్రదీయతాం దాశరథాయ మైథిలి సీతమ్మను రాముడికి ఇవ్వరా, బాగుంటావు, నువ్వు బాగుంటావు, మేము బాగుంటాం, లంక బాగుంటుంది. ఆపద వచ్చినది, ఇప్పుడు అక్కడకు రావాలి. రావణాసురుడు, విభీషణుడు కాదు. ఆపద వచ్చింది ఎవరి వల్ల? రావణాసురుడి వల్లే. స్వయంగా తెచ్చుకున్నాడు, చెప్పాడు విభీషణుడు, ఆపద ఇది, ప్రమాదం, నువ్వుండవు, లంక ఉండదు, ప్రజలు ఉండరు, మనమెవరం ఉండము, నీ ఒక్కని తప్పు వల్ల ఇందరు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, ధర్మం కాదు, సహకరించు, ధర్మానికి సహకరించు, సేవ చెయ్యి, ఆమెనిచ్చేసేయి.
బతిలాడాడు, ప్రార్థించాడు. విన్నాడా? అక్కరకు రాని చుట్టము వెళ్ళిపోతున్నాడు, వదిలిపెట్టాయి. అలాగే మ్రొక్కిన వరమీని వేలుపు. ఇక్కడ వేలుపు అంటే రాజు. దేవుడు మనం అడగలేం కదా. రాజుగారు వరం ఇవ్వకుంటే రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మనం రక్షించేటువంటి రాజు లేనాడు మనం రాజ్యాన్ని వదిలిపెట్టాలి. అలాగే తానెక్కిన పారని గుర్రము. గుర్రం వాహనం కదా, మనం ఎక్కుతాం, అది పరిగెత్తాలి. పరిగెత్తకుంటే ఎక్కగానే కూర్చుంది అనుకోండి, ఏం చేస్తాం? మనకెందుకు ఆ గుర్రం? వదిలిపెడతాం. ఇది మనకు ఎందులో ఉంది? శ్లోక 18. క్రక్కున విడువంగా వలయో కదరా సుమతి. ఏ శతకం అంటారు దీన్ని? సుమతి శతకం. ఇప్పుడు అన్నీ మర్చిపోయాం కదా. ఇప్పుడు ఈ స్కూళ్ళలో పిల్లలకు శతకాలు లేవు, వేమన లేదు, సుమతి లేదు, భాస్కర లేదు. ఎందుకంటే ఇప్పటి కాలంలో పిల్లలకు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని పొరపాటున కూడా చెప్పకూడదు. అవి చేస్తున్నారు. పాత రోజుల్లో అక్కడి నుంచి మొదలుపెట్టేవాళ్ళు. పసిపిల్లలకు నీతి, జాతి, ధర్మం, న్యాయం, చట్టం, హృదయం, ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అందరినీ కలిపి ఉంచింది. ఇప్పుడు మొదలుపెట్టడమే విడదీతాం, నువ్వు వేరు, నీ అంతలో నువ్వు ఉండు, వాడితో నీకేం పని, సంపాదిస్తున్నావు కదా. ఏం నేర్పుతున్నాం మనం, ఏమవుతున్నాం కదా. అందువల్ల వాస్తవంగా జీవితంలో మనకు ఏ వస్తువు దేనికోసం పనికిరాదో దాన్ని వదిలిపెట్టాలి అనే నీతి ఇందులో ఉంది. ఎప్పుడు? వాటిని మనం ఆశ్రయించినప్పుడు, అవి మనని ఆశ్రయించినప్పుడు. కానీ ఇది లౌకికం. ఇదే అటుపక్కకి వెళ్ళామనుకోండి పూర్తిగా విరుద్ధం. ఎందుకు? ఏ చుట్టాన్ని నమ్మకు, ఏ బంధువును నమ్మకు, అలాగే ఏ దైవాన్ని కోరి సేవించకు, నాకు కోరికలు ఇవ్వుని దేవుణ్ణి సేవించకు, నేను ప్రయాణం చెయ్యటానికి ఏ వాహనాన్ని ఎక్కకు. వదిలిపెట్టాయి. ఎందుకు? మన వాహనం మన మనస్సు. దాన్ని మనం ఎక్కితే ఎక్కడికి పోతాం? దాని ఇష్టం. గుర్రం మన చేతిలో ఉండాలి, మనం గుర్రం చేతిలో కాదు. ఎవరో సాయం కోరి మనం వారికి భారమై వారి సహాయాన్ని తీసుకొని మళ్ళీ వారికి హాని చేయడం ధర్మం కాదు కదా. బంధువులు కానీ, చుట్టాలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ తాత్కాలికమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మనకు అసలు కావాల్సింది ఏమిటి? పారమార్థికం కదా. దానికి వీళ్ళు పనికొస్తారా? ఏ చుట్టాలు మోక్షాన్ని ఇవ్వలేరు. ఏ భార్య మోక్షం ఇస్తుందా? పోనీ భర్త ఇస్తాడా? వీళ్ళంతా సంసారంలో బంధిస్తారు. పిల్లలు ఇస్తారా? లేదే. పోనీ వాహనం ఇస్తుందా? లేదు. ఏ దైవము ఇవ్వదు. కాబట్టి కోరికలతో దైవాన్ని సేవించకు, స్వార్థంతో బంధువులను పిలవకు, పతనం చేసేటువంటి సాధనాలను వాడకు. పరమాత్మనే మనస్సులో నిరంతరం నిలుపుకుంటే అన్నీ అనుకూలిస్తాయి అనేది పరమార్థం. మొదటిది లౌకికార్థం. ఇలా పాత రోజుల్లో ప్రతి పద్యానికి, ప్రతి సామెతకు 2 అర్థాలు ఉన్నాయి. చక్రకేళి కార్యక్రమంలో మరో స్వల్ప విరామం తీసుకుందాం. చక్రకేళి కార్యక్రమానికి పునఃస్వాగతం. తాతగారు, ఇంకొక సందేహం ఉంది, నాకు సందేహం కలిగింది. అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచెంలో పెట్టద్దు అంటారు కదా, మరి దాని గురించి చెప్పండి. మనం ఎంత స్వార్థపరులమో చెప్పే సామెత అది. భోజనం పెడుతున్నాం, ఇందులో వాస్తవంగా ఈనాటి కాలం ప్రకారం ఆకుల్లో భోజనం చేసేవారు తక్కువయ్యారు కదా. అందరూ ఎలా భోజనం చేస్తున్నారు? పేపర్ కంచమే, ప్లేట్స్లో. అంటే ప్లేటే. ఎందుకు ప్లేట్లో భోజనం చేయకూడదు? ఎందుకు? పాత రోజుల్లో ఆకుల్లోనే భోజనం చేసేవారు.
ఇంకా బాగా చెప్పాలంటే స్టీల్ గ్లాసులు, ఇత్తడి గ్లాసులు, ఇంకేవో గ్లాసులు నీళ్లు తాగేవారు కాదు. ఎందులో? మట్టి గ్లాసులోనా? గురుగులు అంటాం, మట్టి గురుగులు. నీళ్లు కూడా మట్టి కుండలో తెచ్చేవారు, మట్టి గురుగుల్లో తాగేవారు. వంట కూడా మట్టి కుండలనే వండేవారు. కుండలో వండిన కాచిన చారు ఉందే, ఇప్పుడు ఎవరు చూడలేదు. ఒకసారి రుచి చూస్తే ఆ చారును ఈ వంటలన్నీ మానేస్తారు. అమృతంలాగా ఉంటుంది చారు. కానీ ఇప్పుడు సాంబార్ అంటున్నాం కదా, ఆనాడు కుండలో చేస్తే ఆ రుచి ఎక్కడ రాదు. ఇప్పటికీ మనం చూడండి, రోటిలో నూరిన పచ్చడి మిక్సీలో నూరిన పచ్చడికి తేడా మీకు కనపడుతుంది. మెత్తగా ఉండటం కాదు, రంగు ఉండటం కాదు, రుచి ఎలా ఉంటుంది కావాలి. అలాగే మరి ప్లేట్లు ఎంత తినకూడదు? ఇవాళ తిన్నాం ప్లేట్లో, మన స్థితి ఏమిటి న్యాయంగా ఆలోచిస్తే? బ్రష్తో పండ్లు తోముకుంటున్నాం, ప్లేట్లో అన్నం తింటున్నాం. సరే, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు. బ్రష్తో తోముకొని, పండ్లు బ్రష్తో తోముకొని ఆ బ్రష్ను కడిగి అక్కడ పెట్టి మళ్ళీ రేపు అదే తీసుకొని తోముకుంటే బాగానే ఉంది. ఇప్పుడన్నా బుద్ధి పెట్టి ఆలోచించారా? ఆరోగ్యమా అనారోగ్యమా? ఈరోజు నువ్వు ఏ పండ్లను ఏ పెడు తోముకున్నావో నువ్వు కడగగానే ఎంత పోయింది అందులో నీ సంపర్కం? అందులో లేవా? ఈరోజు మన తిని అన్నం కంచం ప్లేటు దాన్ని కడిగి అక్కడ పెట్టి మళ్ళీ అందులో తింటే ఈ పమ్మలు అందులో ఉంటాయి. అందుకే పాత రోజుల్లో ప్లేట్లో తినవలసి వస్తే ఏం చేసేవారు? ఆ ప్లేటును వేడి నీళ్లతో కడిగేవారు. ఇంకా కాకుంటే నిప్పులేసి శుద్ధి చేసేవారు. అంట్లు కడగగానే నిప్పులు వేసి వాటిని కాల్చి మళ్ళీ వీళ్ళు వేడి నీళ్ళతో కడిగి పెట్టేవారు. అంటే వేడి నీళ్ళు పడితే ఏమవుతాయి? అన్నీ పోతాయి, బ్యాక్టీరియాస్ అగ్నికి మొత్తం పోతాయి. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు కొందరు మహానుభావులు? మూఢాచారం అంటున్నారు. ఏది మూఢాచారం? ఇవాళ తిన్న కంచం పైన కడిగి అందులో తినటం మూఢాచారమా? ఆ తిన్న కంచాన్ని వేడి నీళ్ళతో కడిగి క్లీన్ చేయటం మూఢాచారమా? మనం ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? మనం తప్పు చేస్తూ, మనం దురాచారంగా ఉండి సదాచారాన్ని మూఢాచారం అంటున్నాం. అవునా? ఏది మూఢాచారం? ఒకప్పుడు డాక్టర్లు ఏం చేసేవారు? అప్పుడు సిరంజిని మార్చేవాళ్ళు కాదు, ఒకటి ఉండేది. ఏం చేసేవారు? వేడి నీళ్ళలో వేసి మసిలించి అది పోగొట్టి ఇచ్చేవారు. డాక్టరు సిరంజిని వేడి నీళ్ళలో వేస్తే సైన్సు. మరి ఇంట్లో బామ్మగారు, అమ్మగారు, నాన్నగారు నిప్పులు పోసి కడిగితే మూఢాచారం. ఇది మూర్ఖత్వం కదా? ఏది మూఢాచారం? అర్థమైందే? ఎవరికి న్యాయంగా సైన్స్ మీద పరిజ్ఞానం ఉంది? ఎవరికి అవగాహన ఉంది? ఎవరు ఆరోగ్యాన్ని బాగా కోరుకుంటున్నారు ఆలోచించాలి కదా? అవునా? కాబట్టి ఆ కారణం వల్ల ప్లేట్లలో ఆనాడు తినకపోయేవారు, ఆకులోనే తినాలి. అదిగా పచ్చని ఆకులో తెల్లని అన్నం పెట్టి పచ్చని పప్పు వేసి కమ్మని నెయ్యి వేస్తే దాన్ని ఏమంటారు? భోజనం అంటారు. ఇప్పుడేం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం భోజనం? ఓ ఫంక్షన్ వచ్చిందనుకోండి, వెళ్ళాం, ఏమిటి గతి? ప్లేటు పట్టుకొని, అనకూడదేమో, బాధపడితే క్షమించండి, కానీ చిప్ప పట్టుకొని క్యూలో నిలబడి వాళ్ళు పెట్టింది కలుపుకొని తిని పోతున్నాం. ఇది ఫ్యాషన్, ఇది మోడరన్. అవునా? ఇది సైన్సా? హాయిగా లైన్గా కూర్చోబెట్టి పచ్చని ఆకులేసి కమ్మని అన్నం నెయ్యి వడ్డించితే అది మూఢాచారమా? చిప్పలు పట్టుకొని లైన్లో నిలబడి వాడు పెట్టింది తింటే మూఢాచారమా? ఏది అభివృద్ధి? ఏది ఫ్యాషను? ఎప్పుడైనా ఆలోచించారా? ఆరోగ్యం గురించి, సైన్స్ గురించి ఉపన్యాసాలు చాలామంది వంచుతున్నారు కదా. చేస్తున్న పని ఏమిటి? నిన్న తిన్నావు,
మళ్ళీ అందుకే పాత రోజుల్లో వెండితో తినేవారు, వెండి పళ్ళెంలో. బంగారము వెండి బ్యాక్టీరియాను దగ్గరికి చేర్చవు. వెండి ప్లేట్లో కూడా బంగారం పువ్వు వేసేవారు మధ్యన, అలాంటి దాంట్లో తినాలి. తప్పదు అనుకుంటే. కానీ ఏ బంగారం వద్దు, ఏ వెండి వద్దు, హాయిగా ఆకుల్లో పెట్టండి. మనకి ఇప్పుడు చెట్లే లేవే, ఎక్కడొస్తాయి ఆకులు? చెట్లు ఉండొద్దు, చెరువులు ఉండొద్దు, బావులు ఉండొద్దు. మరి మనుషులు ఉండాలా వద్దా? ఉండాలి. ఇవన్నీ ఉంటే మనుషులు ఉంటారు. ఎలా ఉంటారు మనుషులు? చెరువులుండి, బావులుండి, పంటలుండి, ఆకులుండి, చెట్లుండి, పువ్వులుండి, కాయలుండి ఉంటే మనుషులు ఉంటారు. మేము మాత్రం ఉండాలి, అవే ఉండదు. ఎక్కడికి పోతున్నాం, ఏమవుతున్నాం? ఈ ధర్మాన్ని గుర్తులో పెట్టుకోవాలి. అందువల్ల పక్షపాతానికి దృష్టాంతం ఇది. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచంలో, అంటే పక్షపాతం. ధన్యవాదాలు. స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ చాలా చక్కటి సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, తాతగారు ఎంత చక్కగా మనకు చక్కెరకేళిని అందించారో. ఇది వాటి చక్కెరకేళి కార్యక్రమం. రేపటి చక్కెరకేళి కార్యక్రమంలో మరిన్ని సందేహాలకు నివృత్తి చేసుకుందాం. నమస్తే.